ఐపీఎల్ అంటేనే అదిరిపోయే ట్విస్ట్లు, ఊహించని పరిణామాలు. బట్ ఈసారి ఐపీఎల్ ట్రేడింగ్ మార్కెట్లో సరికొత్త సంచలనం మొదలయ్యేలానే ఉంది. తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా ట్రేడింగ్ లో భాగంగా క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసే బిగ్గెస్ట్ డీల్ తెరపైకి వచ్చిందని మీకు తెలుసా? ఐపీఎల్ 2027 సీజన్కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని వీడేందుకు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే పసుపు జెర్సీలో హార్దిక్ జోరు చూపించేందుకు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తీవ్రంగానే ప్రయత్నిస్తోందట. ఈ హై వోల్టేజ్ ట్రేడింగ్ వ్యవహారంలో రెండు దిగ్గజ జట్ల మధ్య ఎత్తులు పై ఎత్తులు నడుస్తున్నాయని ఇన్సైడ్ సమాచారం అందుతోంది. హార్దిక్ ను సొంతం చేసుకునేందుకు సిఎస్కే మాస్టర్ ప్లాన్ వేయగా ముంబై ఇండియన్స్ సైతం తమ డిమాండ్లతో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ రసవత్తర ఒప్పందం క్రికెట్ క్యారిడర్లో హాట్ టాపిక్ గా మారింది. గత సీజన్ల ప్రదర్శనలను బేరేజు వేసుకుంటూ ఫ్రాంచైజీలు తమ జట్లను ప్రక్షాళన చేసుకుంటూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ నుంచి హార్దిక్ పాండ్యా నిష్క్రమణ వార్త క్రికెట్ అభిమానులను విస్మయానికే గురి చేస్తోంది. గత ఐపీఎల్ టోర్నమెంట్లో హార్దిక్ నుంచి ఆశించిన స్థాయి ప్రదర్శన రాలేదు. బ్యాటింగ్లో కేవలం 206 పరుగులు మాత్రమే చేసిన ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ బౌలింగ్లో 4 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ పేలవ ఫామ్ ముంబై యాజమాన్యాన్ని పునరాలోచనలో పడేసింది. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ రంగంలోకి దిగింది. ధోనీ వ్యూహాలకు పదును పెడుతూ హార్దిక్ ను సిఎస్ లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ భారీ ట్రేడింగ్ డీల్లో భాగంగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ భారీ ప్యాకేజ్ ని డిమాండ్ చేస్తూ ఉంది. హార్దిక్ ను వదులుకోవాలి అంటే తమకు యువ సంచలనం ఆయుష్ మాత్రేతో పాటు విధ్వంసకర ఆల్రౌండర్ శివం దుబేను ఇవ్వాలని ముంబై షరతు పెట్టిందట. గత ఐపీఎల్ సీజన్లో దాదాపుగా 180 స్ట్రైక్ రేట్తో అదరకొట్టిన 19 ఏళ్ల మాత్రేను ముంబై భవిష్యత్ స్టార్గా భావిస్తోంది. జట్టు పునర్నిర్మాణంలో ఆయుష్ పాత్ర కీలకమని భావించిన ముంబై మేనేజ్మెంట్ అతన్ని ట్రేడింగ్ లో చేర్చాలని పట్టుబడుతోంది. ముంబై పెట్టిన ఈ మెలికతో డీల్ కొద్దిగా క్లిష్టంగా మారింది. యువ ఆటగాడు ఆయుష్ మాత్రేను ఏ పరిస్థితుల్లోనూ వదులుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ అయితే సిద్ధంగా లేదు. భవిష్యత్తులో జట్టును ముందుకు నడిపించే సత్తా ఉన్న ఈ టాలెంటెడ్ ప్లేయర్ ను కాపాడుకునేందుకు సిఎస్కే మరో అదిరిపోయే కౌంటర్ ఆఫర్ను తెరపైకి తెచ్చింది. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం శివం దుబే, దక్షిణాఫ్రికా డైనమిక్ బ్యాటర్ డెవాల్ బ్రెవిస్లతో పాటు అదనంగా 10 కోట్ల రూపాయల నగదును ముంబైకి ఇచ్చేందుకు చెన్నై యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఆఫర్ కార్యరూపం దాల్చితే ముంబై ఇండియన్స్ కు సుమారు 20 కోట్ల రూపాయల విలువైన భారీ ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ఒకవైపు తమ యువ ప్రతిభను కాపాడుకోవాలని చెన్నై భావిస్తూ ఉండగా మరోవైపు అత్యధిక ప్రయోజనం పొందాలని ముంబై పట్టుబడుతూ ఉంది. ఈ రెండు పట్టుదలల కారణంగా ట్రేడింగ్ చర్చలు తాత్కాలికంగా ప్రతిష్టంభనలో పడ్డాయి. ఒకవేళ ఈ రెండు జట్ల మధ్య ఈ మెగా ఒప్పందం కుదరకపోతే పరిస్థితి వేగంగా మారిపోనుంది. ఈ పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్న కోల్కతా నైట్ రైడర్స్ తో పాటు ఇతర ఫ్రాంచైజీలు హార్దిక్ ను దక్కించుకునేందుకు ముమ్మరంగా పావులే కదుపుతున్నాయట. అంతిమంగా హార్దిక్ పాండ్యాను ఏ జట్టు తరపున బరిలోకి దిగుతాడని ఉత్కంఠ అయితే సర్వత్రా నెలకొందని చెప్పుకోవచ్చు. మరి హార్దిక్ పాండ్యా ఏ జట్టులోకి వెళ్తాడని మీకు అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోను హార్దిక్ పాండ్యా ఫ్యాన్ కి అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి న్యూస్ కోసం ఇప్పుడే వేదా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.